అందరికీ మరణాత. ప్రభు నామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమీన్. దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను సమిశ్రగూడెము మోషే సుఖోపవాస ధ్యాన కూటములలో ఈ 17వ దిన వాక్య వర్తమానమునందు ఇశ్రాయేలీయుల యొక్క గోత్రముల యొక్క వివరమును మనము ధ్యానిస్తూ ఉన్నాము గనుక గత దినము దేవుని యొక్క ఏర్పాటును బట్టి 2 గోత్రముల యొక్క వివరములను తెలుసుకున్నటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దినము ప్రభు పేరిట 3వ గోత్రము యొక్క వివరణను మనం తెలుసుకొనబోతున్నాము గనుక పరిశుద్ధుడగు దేవదేవుని యొక్క వాక్యమును ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 34వ వచనమును మనం ఒకసారి చూసినట్లయితే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, కృపోన్నతుడా, నీకే స్తోత్రములు. ధ్యానించబోవు ఈ పరిశుద్ధ వాక్య వర్తమానములు తండ్రి, నీ పరిశుద్ధ మహాఘనమైన ఏర్పాటునకు అన్ని విధములుగాను తండ్రి, నీ తలంపునకును నీ ఆలోచనలకు తండ్రి పాత్రులై నీలో నిలుచుటకు సాగుటకు ఏర్పాటు చేయబడినటువంటి నీ సంఘము పరిశుద్ధులైనటువంటి లేవీయుల యొక్క ఈహ చరిత్రను తండ్రి ధ్యానించుకొనుచుండగా నీ వాక్కును నా యందు ఉంచండి. వినుచున్న నీ బిడల యొక్క ఆత్మల యందు ప్రశస్త ఆత్మీయ వరములను కనపరచి యెహోవా మహిమ మా చుట్టూ ప్రకాశించినందున మేము ఆత్మ చేత నింపబడి ఉన్నామని తండ్రి భక్తులైన వారు తెలియజేసినట్లు ఈ వాక్యము ద్వారా నాయన యాజక సమూహముగా ఏర్పాటు చేయబడిన నీ జనము యొక్క ఘనమైన తలాంతులను బట్టి వారి మర్మములను బట్టి తండ్రి నీ బిడలు నేర్చుకొనవలసినటువంటి ప్రతి సత్యమును వారికి బయలుపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని యొక్క మహిమాశీర్వాదము ఈ పరిశుద్ధ సాయంకాల దినమున దేవుని వాక్యమును వినుటకు వచ్చిన మీ అందరికును తండ్రి తన ఆత్మను మీ అందు ఉంచి మన దీవించును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ దేవుని యొక్క వాక్యములో మనము చూసినప్పుడు ఇక్కడ యాకోబు యొక్క ప్రథమ అనగా మొదటి భార్య అయినటువంటి లేవి గతమునందు మనము చూసినట్లు 2 కుమారులు ఆమె కనినట్లుగా ఒక కుమారునికి జ్యేష్ఠునికి రూబేను అను పేరును, మరొక కుమారునికి షిమియోను అనేటువంటి పేరును ఆమె పెట్టి 3వ కుమారునిగా కలిగినటువంటి ఈ యొక్క లేవి అనేటువంటి కుమారుని బట్టి ఆమె ఏమంటూ ఉన్నదంటే, ఈసారైనను నా భర్త నన్ను హత్తుకొనును అన్నటువంటి విధానమును తెలియచేస్తూ అందువలన ఇతనికి లేవి అని నేను పేరు పెడుతూ ఉన్నానని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులకు దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ వాక్యములు మనం గమనించినట్లయితే లేవి అనగా హత్తుకొనుట, లేవి అనగా హత్తుకొనుట. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు ప్రారంభములో రూబేను యొక్క జన్మములో అతని యొక్క జన్మమును గురించి ఆమంటూ ఉంది, నా బిడల ద్వారా అయినా అనగా నా భర్త నన్ను ప్రేమించటం లేదు, ఆమె అతని యొక్క ప్రేమకు నేను నోచుకోలేకపోతూ ఉన్నాను, కాబట్టి నన్ను బట్టి దేవుడు నా యొక్క సహోదరుని రాహేలును యాకోబు ప్రేమిస్తున్నాడు కనుక దేవా నీవే నా గర్భము తెరువుమో, నీవు నా యందు దయ ఉంచు అని అడిగినప్పుడు యెహోవా యొక్క కటాక్షము ఆమె యందు ఉండి ఆమె గర్భము తెరవబడగా మొదటి కుమారుడైనటువంటి రూబేను ఆమె కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత షిమియోను యొక్క జీవితమునకు వచ్చేసరికి ఈసారైనను నా భర్త ఈ యొక్క బిడ్డ ద్వారా నన్ను చేరునేమో, నా మాట ఆలకించునేమో అనేటువంటి తలాంతును బట్టి అతనికి షిమియోను అని పేరు పెట్టింది. షిమియోను అనగా దేవుడు వినును. ఇక 3వదిగా చూసినట్లయితే ఆఖరిగా 3వదిగా పుట్టినటువంటి కుమారుడు లేవి అనగా
ఇతని ద్వారా నా భర్త నన్ను హత్తుకొనునని అతనికి లేవి అనే పేరును ఆమె పెట్టినదిగా కనబడుతూ ఉంది. లేవి అనగా హత్తుకొనుట. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములు మనం చూసినప్పుడు ఆది కాండము 49వ అధ్యాయము 5వ వచనం అనగా ప్రారంభం నుండి మనం ఒక్కసారి గమనించుకున్నట్లయితే, మహాభక్తులైనటువంటి యాకోబు గారు తన కుమారులైనటువంటి ఇశ్రాయేలీలను తన యందు ఒక దినమున పిలిపించి, అనగా తన వృద్ధాప్య దశ తనకు ఎదురైనప్పుడు ఆఖరి దినాలలో తన 12 మంది కుమారులను పిలిపించి అతడు ఈలాగున మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథముల మాట మనం చూసినట్లయితే, షిమియోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపెరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. దేవుని యొక్క తలంపులను మనము గమనించుకున్నట్లయితే భక్తుడు అంటూ ఉన్నటువంటి మాట, దేవుని యొక్క వాక్య సంకల్పాన్ని బట్టి భక్తులు అంటూ ఉన్నారు ఏమిటంటే, షిమియోనును అలాగుననే లేవి ఇద్దరి విషయంలో ప్రభు అంటున్నటువంటి మాట, నా ప్రాణమా వారి సంఘములో చేరవద్దు, వారితో కలుసుకొనవద్దు అనేటువంటి మాటను భక్తుడు ఈ వాక్యం ద్వారా మనకు కనపరుస్తూ ఉన్నారు. అనగా ఇంతటి మాటను యాకోబు అనటానికి గల కారణాన్ని గతంలో మనం చూచాం. వారి యొక్క సహోదరి అయినటువంటి దీనా విషయములో షెకెము చేసినటువంటి పనిని బట్టి వివాహమునకు ఆమోదించినట్లు వారు తెలియజేసి ఆ తరువాత ఆ ప్రాంతమునందున్నటువంటి పురుషులందరినీ వారు ఖడ్గముతో హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, లేవీయుల యొక్క ఏర్పాటును మనం చూసినట్లయితే తన తండ్రి అయినటువంటి యాకోబు ఏమంటూ ఉన్నారు అంటే, వీరు యొక్క సంఘములో చేరవద్దు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నారు. లేవీయులు హత్తుకొనినటువంటి వారు, అటువంటి వారు దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుని యొక్క సంఘముగా ఒక యాజక సమూహముగా ఏర్పాటు చేయబడినటువంటి వీరు తన తండ్రి దృష్టికి అనగా యాకోబు యొక్క కను దృష్టికి ఏమై ఉన్నారు, వారి సంఘములో ఎవరిని చేరవద్దు అంటే ఒక శాపముగా వారిని భావిస్తూ ఉన్నాడు. ఎవరట? యాకోబు గారు. ఇక్కడ మనం చూసినట్లయితే తర్వాత మోషే గారు, మహాభక్తుడు మోషే గారు కూడా ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయములో మహాభక్తుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాటను మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 8వ వచనం మనం చదువుచినప్పుడు, లేవీని గురించి ఇట్లనెను, నీ తుమ్మిమును నీ ఉరియము నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మోరీబా నీళ్ల యొద్ద అతనిని వివాదపడితివి. అతడు నేను వారిని ఎరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను, తన సహోదరును లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు, వారిని వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. పరిశుద్ధులకు దేవుని ప్రియబిడ్డలారా, మోషే ఒక గొప్ప మాటను లేవీయుల గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా అంటే, ప్రభువా లేవీయులైనటువంటి వారికి నీ భక్తులు, అక్కడ ఏమని రాయిస్తున్నాడండి అతడు, నీ భక్తులైన లేవీయులకు ఏమివ్వబడుతూ ఉన్నదనగా ఉరీము తుమీము. అనగా ఈ రెండు ఉరీము తుమీము అనేటువంటి ఈ రెండు వస్తువులను అహరోను ధరిస్తున్నటువంటి పథకము మీద లోపలి గుండగా సంచి గుండా లోపల ఈ ఉరీము తుమీమును ధరించుకుని ఇతడు పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాలి, అనగా ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళాలి, బలి అర్పించుటకు వెళ్ళాలి. ఈ రెండిటి యొక్క ఉపయోగము ఏమిటి అంటే, ఒకటి ప్రశ్నించుటకు, ఒకటి దేవుని యొక్క వాక్కులను తేజస్సుగా పొందుటకు. ఈ రెండిటిని దేవుడు వారికి అనుగ్రహించిన వారై ఉన్నారు. అనగా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మోషే ద్వారా ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో లేవీని గూర్చి ఇట్లనెను, నీ తుమీమును నీ ఊరియము నీ భక్తునికి కలవు. ఇక్కడ మోషే గారు ఏమంటూ ఉన్నారంటే భక్తుడు అంటూ ఉన్నారు. మరొక భక్తుడు ఏమంటున్నారు, యాకోబు గారు ఏమంటున్నారంటే వారి సంఘములో చేరవద్దు అంటూ ఉన్నారు. మరి ఇక్కడ మోషే గారు ఏమంటున్నారయ్యా అంటే ఆయనను భక్తుడు అంటున్నారు దేవుని దృష్టిలో. అసలు భక్తులంటే ఎవరు? ఈ రోజు భక్త జనకోటికి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నది? భక్తునిగా ఉండాలని ఆశపడే ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలంటే పరిశుద్ధ గ్రంథములో యాకోబు పత్రిక
మొదటి అధ్యాయము 26వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, ఎవరైనను నోటికి కళ్ళెము పెట్టుకొనిన తన హృదయమును మోసపరుచుకొనును, భక్తి గల వానినని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండగా తన్ను తాను కాపాడుకొనుటనే. దేవుని వాక్యం ఏమంటుందండి? అసలు భక్తి అంటే ఏమిటి అనగా, ఇహలోక మాలిన్యమును అంటుకొనకుండగా జీవించటం, దేవునికి ప్రతిష్ఠితులుగా జీవించటం. ఎక్కడ నోరు వాడాలి అక్కడే నోరు వాడాలి, ఎక్కడ దేవుని విషయంలో మాట్లాడాలో. అనగా ఈరోజు క్రైస్తవ విశ్వాసునికి దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు కొందరు, నచ్చినట్లుగా మాట్లాడేస్తారు కొందరు. అందుకు గాని చాలా మంది ఏమవుతున్నారంటే, అహరోను మహాభక్తుడు వారి యొక్క నోరు, అనగా యాజక కుటుంబంలో పుట్టినటువంటి లేవీడైనటువంటి అహరోను ఎక్కడ ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏ రీతిగా మాట్లాడాలో తెలుసు గనుక, వ్యవహరించటం తెలుసు గనుక దేవుడే స్వయముగా మోషేతో అంటున్నారు, నీవు నీ మార్గమునందు నీ అన్నయ్య అహరోనును ఎదుర్కొనవచ్చువు, అతడిని తోడుకుని వెళ్ళు, నీకు గల ప్రతి సందేహములను అహరోను నోట చెప్పించుకున్నానంటే, అహరోను మాట్లాడగలవాడు, ఎవరితోనైనానో ఎలాగైనానో మాట్లాడగల సమర్థుడు, దేవుని వాక్యం అందించగలవాడు, భారాన్ని పుచ్చుకొనగలవాడు, దేవుని నిబంధన కొరకు దేవుని హత్తుకొని దేవుని వాక్యము నెరవేర్చువారు. ఇందాక మోషే గారు అన్నట్లు, ఈ లోకములో తల్లిదండ్రులను గాని, స్నేహితులను గాని, సహోదరుల యొక్క ఇష్టాలు నెరవేర్చడం లేవి గోత్రం యొక్క పని కాదు. ఏమిటి అనగా, దేవుని నిర్ణయాన్ని నెరవేర్చటం, అంటే వాక్యాన్ని నెరవేర్చటమే వారి పని అని ప్రత్యక్షం తెలియజేస్తూ ఉంది. అదే మాటను బట్టి మోషే గారు ఏమన్నారు? నీ ఉరీమును తుమీమును ఎవరికి ఇచ్చావు? నీ భక్తునికి ఇచ్చావు. భక్తులు అనగా ఇక్కడ విధవరాండ్రు, బిడ్డలు, బాధలు గలవారు, శ్రమలు గలవారు, శోధన గలవారు, ప్రతి ఒక్కరును ఇహలోక మాలిన్యమును కలిగి ఉండి ఈ లోకములో వారి అంతస్తును కోల్పోయినటువంటి వారిని గురించి దేవుని ఎదుట ప్రసవ వేదన పడువారు ఎవరు అంటే లేవీయులని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకు మహాభక్తుడైనటువంటి దేవదేవుడు ఘనమైనటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి మోషేను బట్టి లేవీయులను ఏర్పరచుకున్నాడు? అసలు లేవీయులు ఎందుకు కలిగినటువంటి గొప్పతనం ఏంటి అంటే, మన పరిశుద్ధ గ్రంథములో ధర్మశాస్త్ర గ్రంథము నిర్గమాకాండము 32వ అధ్యాయమును మనం ఒకసారి చూసినట్లయితే 26వ వచనమునందు మహాభక్తుడు మనకు తెలియజేస్తున్న ఒక అద్భుతమైన మాట. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఇక్కడ ఒక చెడు నడత జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే, శాసనములు గల 2 పలకలను దేవుని యొద్ద నుండి అందుకుని నేలకు దిగి వస్తున్న, అనగా పర్వతము దిగి అతడు వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విచ్చలవిడితనముతో ఒక విగ్రహమును, బంగారపు దూడను చేసుకుని వారు చేసినటువంటి పనులను బట్టి, ఇక్కడ విషయం ఏమిటంటే ప్రియులారా, దేవుని వాక్యం మరొక మాట కూడా చెప్పబడుతూ ఉంది. ఏమిటంటే, మమ్ములను ఇక్కడికి తోడుకుని వచ్చిన దేవుడు ఎవరు అని అహరోను అడుగుతున్నారు. వాళ్ళు అడగగానే అహరోను వాళ్ళు ఏ ప్రతిమ చేస్తే అదే అన్నట్లుగా భావం చెప్పారు. వారు ప్రతిమ చేసుకున్నప్పుడు వారు చేసేటువంటి పనులను చూసి కోపగించుకున్నాడు అహరోను గారు. ఎప్పుడైతే మోషే కిందకు వచ్చి తన యొక్క ఒక ప్రక్కగా నిలబడి, ఇక్కడ యెహోవా పక్షముగా నిలబడు వారు ఎవరో వారు ఈ పక్కకు రండి అని అనగానే వెంటనే లేవీయులందరూ యెహోవా పక్షముగా మోషే దగ్గరికి వచ్చేసారట. యెహోవా దగ్గర కరగా యెహోవా పక్షముగా నిలబడిపోయారట. ఆ తరువాత మోషే అంటూ ఉన్నాడు తర్వాత వచనములో, ఈ క్షణమున మీ నడుమున దాగి ఉన్నటువంటి ఖడ్గములతో మీ సహోదరునైనా మీ స్నేహితునైనా చెలికాలనైనను మీరు చంపివేయండి అనగానే ఆ దినమున వారిని చంపివేయటం. ఆ దినమున ఆ పరిశుద్ధ పర్వతం ఎదుట 3,000 మంది ఇశ్రాయేలీయులు హతమైనట్లుగా మన దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అనగా ఆ కాలమున మనం చూస్తే లేవి అనగా గోత్రమునందు ప్రథముడును, ఆ గోత్రమునకు మూలమై ఉన్నటువంటి లేవి తన సహోదరైన దీనా విషయంలో జరిగినటువంటి తప్పిదమును బట్టి, అవమానమును బట్టి, తన
సహోదరుడు జరిగిన అవమానాన్ని బట్టి అతను ఏం చేశాడంటే, అతడు షిమ్యోను ఏం చేశారు, ఒక దేశాన్ని అనగా ఒక ప్రాంతాన్ని లేకుండా చేశారు. ఆ తరువాత దేవుని పక్షముగా నిలబడి తన స్వంత జనులు లేవీయులు అనగా ఇందాక చూసినట్లు ఇహలోక మాలిన్యమును దరికి రానివ్వనటువంటి వారు ఏం చేశారు, మోషే చెప్పగా, ఇది దేవుని ఆజ్ఞ అని చెప్పగా, స్నేహితుడైనా సహోదరుడైనా బంధువైనా ఇక ఎవరైనా సరే వారు చంపివేయనని చెప్పగానే వారు 3,000 మంది ఇశ్రాయేలును చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అహరోను మనవడైనటువంటి ఎలియాజరు కాలములో, ఆ తరువాత తన కుమారుడు అనగా అహరోను కుమారుడైన ఎలియాజరు అతని మనవడు అహరోను మనవడైనటువంటి ఫిలెహాసు కాలములో బయల్బేలు దేవతను వారు పూజించుటకు ఉత్సవములో పాపము ఒడిగట్టినందుకు గాను యాజకుడైన ఫిలెహాసు ఒక ఈటెతో అనగా వ్యభిచరిస్తున్న వారిద్దరిని వారితో ఏం చేశారంటే ఒక్క పోటుతో వారి హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి పాపములో ఉన్న వారి విషయమై ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ప్రాణత్యాగానికైనా లేవీయులు సిద్ధపడ్డారు. వీరి యొక్క తలంపు దేవునిలో ఎంత ప్రత్యేకంగా ఉందంటే, ఒకటి చంపుతున్నారు లేక చస్తున్నారు. అంటే దేవుని మాట చొప్పున సొంత వారినైనా హతము చేయటానికి వీరి సిద్ధమే, దేవుని మాటే. లేకపోతే దేవుని నిబంధన కొరకు వారి సొంత ప్రాణాలైనను అర్పించుటకు వీరు సిద్ధమే. అంతటి తలంపు వారిలో ఉంది కాబట్టి పరలోకపు అంతస్తు లేవీయులకు దేవుడు అనుగ్రహించిన వారై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో మీకు మరొక మాటను చూపిస్తాను. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహవాసమును బట్టి మహాగణుడును పరిశుద్ధుడైనటువంటి దేవదేవుడు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము ప్రారంభములో మనకు ఒక అద్భుతమైనటువంటి మాటను చూపిస్తూ ఉన్నారు. మనం ఒక్కసారి గమనించుకున్నట్లయితే, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు బలమునకును నిన్ను మించిన హిత్తీయులను, గిల్గాషీయులను, అమోరీలను, కనానీయులను, పెరిజీయులను, హివీయులను, యెబూసీయులను 7 జనములను నీవు ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారికప్పగించి నీకప్పగించున్నప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెకు వియ్యమందకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెకును పుచ్చుకొనకూడదు. నేను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుణ్ణి వారు మళ్లించుదు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ కొన్ని జనాంగాలు 7 జనాంగాలు చెప్తూ ఉన్నారు. వారితో నువ్వు వియ్యమందకూడదు, వారితో నువ్వు బంధుత్వం పెంచుకోకూడదు, సాన్నిహిత్యం కలిగి ఉండకూడదు, వారు నిర్మూలన చేసేలను ఉండాలి. దేవుడే స్వయంగా చెప్తున్నారు ఇటువంటి మాటని. ఇక్కడ మనం చూసినట్లయితే వారు కనానీయులతో అనగా దీనా, ఈ షెకెం ఎవరైతే అతడు కనానీయుడు, అతడు దీనాను అతడు వ్యభిచరించి ఆమెను అవమానపరిచినందుకు గాను తన తండ్రి అయినటువంటి యాకోబు ఎంతటి పాపానికి ఒడిగట్టరు, ఎంతమందిని చంపేశారని బాధపడ్డాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వారిని నువ్వు హతమార్చు, వారిని నువ్వు హతము చెయ్యి, వారి నిర్మూలము చెయ్యి, వారిపై నువ్వు కరుణ ఉంచవద్దు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అంటే లేవీయుల మాట ఎవరి మాట అనగా దేవుని మాట. లేవీయుల మాట ఎవరి మాట అండి? దేవుని మాట. అంతటి తలంపు వారిలో ఉంది కనుక, దేవుని తలంపు వారిలో ఉంది కనుక దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమునందు సంఖ్యాకాండము 25వ అధ్యాయము పరిశుద్ధులకు దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 25వ అధ్యాయం 6వ వచనములో మనం చూసినప్పుడు మహాభక్తుడు తెలియజేస్తూ, కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాడును బయల్పేరులతో కలుసుకొని తన వశములోని వారికి చంపవలని చెప్పిన. ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలు ఒకడు సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీ తోడుకొని వచ్చిన యాజకుడైన అహరోను మనమడు ఎలియాజరు కుమారుని ఫిలెహాసు అది చూచి
సమాజములో నుండి లేచి యుబేను ఈటను చేతబట్టుకొని పడక చోటకి ఆ ఇశ్రాయేలీలను వెంబడించి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలుల స్త్రీని కడుపులో గుండా దూసిపోయినట్లు పొడిచెను. దేవుని ప్రియబిడ్డలారా, అక్కడ మీరు చూసినట్లయితే బయల్బేరు క్రమములో వీరు చేసినటువంటి పాపాన్ని దృష్టాంతముగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని సంఘమైనటువంటి వారులారా, ఈ లోకమునందు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నప్పుడు ఈరోజు మనం అనుకుంటాం యాజకుని విషయంలోనికి వచ్చేసరికి, యాజకుని యొక్క అంతస్తులోనికి విషయం వచ్చేసరికి కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది గౌరవించరు. కొంతమంది దేవుని యందు తలంపు కలిగి ఒక పక్కగా యాజకుని గౌరవించినట్టు మాట్లాడతారు, కానీ వెనకకు వెళ్ళి రుసరుసలు పెడుతుంటారు. ఇలాంటి తలంపులు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఇవి వీళ్ళు చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ ఆ మాటలు యాజకుడు వినకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తారు? వినేవారై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనమును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనము మనం ఒకసారి చదువుకున్నప్పుడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులను నీ వద్దకు వచ్చెదరు. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుడు ఏమై ఉన్నారు అనగా ప్రార్థనను ఆలకించేవారై ఉన్నారు. ఈ రోజు నువ్వు అనేటువంటి మాట, నీ ప్రార్థన వినే దేవుడు నీ మాటలు విండా? నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీ సనువులు ఆలకించడా? అదే మాట మహాభక్తులు ఇంకొక మాటలో కూడా తెలియజేస్తున్నారు. మలాకీ గ్రంథము, పరిశుద్ధులైన మహాభక్తులు అంటే మలాకీ రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయములో 16వ వచనమునందు అతడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమున స్మరించుచు ఉండే వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. మనము దేవుని యందు భయభక్తులు గలవారము. అటువంటి మన యొక్క మనవులను, మన మాటలను దేవుడు ఏం చేస్తారంట? చెవి యొగ్గి వినేవారై ఉన్నారు. అలాగనే ఒకటి ప్రార్థన వినే దేవుడుగా, రెండవది నీ మనవులను, నీ మాటలను వినే దేవుడు, చెవి యొగ్గే దేవుడుగా కనబడుతున్నారు. ఇక మూడవదిగా మీరు చూసినట్లయితే పరిశుద్ధుడు మహాభక్తుడు మోషే రాసిన ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 33వ వచనం మనము చూసినట్లయితే అక్కడ మరొక మాట రాయబడి ఉన్నది. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనెను, ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా అన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ప్రభునందు ప్రియులారా, షిమ్యోను అనగా దేవుడే వినును. ఏంటండి? ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. అక్కడ చూడండి అమ్మ, బాగా విన్నాడు. రెండవ కుమారుడైనటువంటి షిమ్యోను విషయంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆమెకు షిమ్యోను అని పేరు పెట్టి మొదటి కుమారుడు ఆమె కనినప్పటికీ తన భర్త తను చేర్చుకోలేదు, ఇష్టపడలేదు. రెండవ కుమారుని విషయంలో అతను ఏమంటూ ఉందంటే, ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు నా మొర విన్నాడు, అందుకే అతనికి నేను షిమ్యోను అని పేరు పెడుతూ అనగా దేవుడు మీ ప్రతి మనవులను, విజ్ఞాపనలను వినే దేవుడుగా కనబడుతున్నారు. పోనీ ఇదేనంటారా? ఇంకొక విషయం కూడా ఉందండు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 11వ వచనమును మనము క్లుప్తముగా ఒకసారి చూసినట్లయితే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుల సనుగులను వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయకాలమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవానగు నేను అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుదున నేను. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటూ ఉందంటే, ఇప్పుడు మీరు ఏవైతే తెలియజేస్తూ ఉన్నారో మీ సణుగులు, మీ విషయాలు అయితే నేను విన్నాను. ఈరోజు అంటాం, ఆవిడ అలాగ కదా, ఈవిడ ఎలాగ కదా, ఆవిడ అలా బతి చేస్తుంది కదా, ఈవిడ ఎలా బతి చేస్తుంది కదా, ఆవిడ చదవదు కదా, ఈవిడ చదవదు కదా, ఆవిడ ప్రార్థించదు కదా, అందరూ అంటుంటే మన పరిస్థితి ఏమిటో. దేవుని ప్రియబిడ్డలారా,
ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దైవ వాక్య గ్రంథమును చేతబట్టుకుని దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధులకు మహాభక్తులైనటువంటి అహరోను వలె ప్రాణ త్యాగమునకు వెనుకాడబోకుండగా ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళటం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. మోషే అంతటి మహాభక్తులు లేవిని గురించి ఏమంటూ ఉన్నాడంటే, ప్రభు ఏమంటున్నారంటే, ప్రతి గోత్రానికి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చారండి. అన్ని గోత్రాలకి స్వాస్థ్యాన్ని ఇచ్చారు. ఈ దేశము నుండి ఈ దేశము వరకు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం వరకు అందరికీ దేవుడు ఏమిచ్చారు అనగా గొప్ప స్థితిని అనుగ్రహించారు. కానీ లేవీయులకు మాత్రం ఏ దేశాన్ని అప్పగించలేదు, లేవీయులకు మాత్రం ఏ ప్రాంతాన్ని అప్పగించలేదు. ఎందుకో చెప్పనా? వారు అర్పించు బలులు అర్పణలే నా స్వాస్థ్యము, వారు నాకు స్వాస్థ్యమై ఉన్నారు, నేను వారికి స్వాస్థ్యమై ఉన్నానని ప్రభు అన్నారు. లేవి గోత్రముల గురించి ప్రభు ఎంత గొప్ప తలంపుతో ఈ మాట చెప్తున్నారంటే, వారు ప్రాణమునకైనా వెనకాడకుండగా దైవ నిర్ణయము చొప్పున వారి ఆత్మను ప్రభుకిచ్చుటకు వారు సిద్ధపడ్డారు గనుక నేనే వారి స్వాస్థ్యము. భక్తులైనటువంటి దైవజనులు దేవదాసయ్య గారు కూడా మన కీర్తనలు రాశారు. విరివి కాడిక నేపటికి నా పరమదేవుని మందిరమే నా ఇల్లు, మందిరమే నా ఇల్లు, గనుక నాకేమి కొదువా నాదోడా, శ్రీకరుడగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, నా ఏక రక్షకుడు, గనుక నాకేమి కొదువా నాదోడా. అందుకే ప్రియులారా, దేవుడు మహాభక్తునిగా చెప్పబడినటువంటి మహాఘనమైనటువంటి ఏర్పాట్లు అనుకున్నటువంటి గోత్రమైనటువంటి లేవీయులను గురించి ప్రభు ఎంతో ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. వారు ఆశించారంట, నా పరమ దేవుని మందిరమే నా ఇల్లు అని భావించుకున్నారు కనుక నేను చనిపోతున్న ప్రభు ఇంటికే వెళ్తాను, బ్రతికున్న నా ప్రభు ఇంట్లోనే ఉంటాను, నా ప్రభువే నా స్వాస్థ్యమును వారు భావిస్తూ ఉన్నారు. అటువంటి వారికి దేవుడు ఏ స్థానాన్ని ఇచ్చాడు తెలుసా? పరిశుద్ధ లేఖన భాగములను మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండ గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనమును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అక్కడ రాయిస్తున్నారు. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యొర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్మాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గిరిజీము కొండ మీద నిలువవలెను. ప్రభువుల ప్రియులారా, దేవుని వాక్యమును మనం చూస్తే అహరోను యొక్క పదకము మీదగా, భుజముల మీదగా 2 వ్రాతలు కలిగినటువంటి శాసనములు మనకు కనబడుతూ ఉన్నాయి. 2 రత్నాలు కనబడుతూ ఉన్నాయి. ఈ 2 పలకల మీద ఒకదాని మీద 6 గోత్రాలు, మరొక దాని మీద 6 గోత్రాలు కనబడుతున్నాయి. అలాగునని భక్తుడైనటువంటి మోషే ఒకానొక దినమున ఏం చేస్తూ ఉన్నాడంటే 6 గోత్రాలను ఒక విభజనగా, మరి 6 గోత్రాలను మరొక విభజనగా ఏర్పరచుకొని ఇతను ఏం చేశాడు అనగా 2 పర్వతాల మీదుగా వీరిని ఎక్కించారు. అందులో మొదటి పర్వతమైనటువంటి గిరిజీము కొండ మీద ఎవరు కనబడుతున్నారు అనగా షిమ్యోను, లేవి, యోదా, ఇస్మాకారు, యోసేపు, బెన్యామీను గోత్రాలు 6 గోత్రాలు కనబడుతున్నాయి. ఈ గోత్రాలు దేనికోసం అనగా దీవెన వచనాలు పలికే గోత్రాలు. ఆ తర్వాత మనము చూసినట్లయితే రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నప్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏ బాలు కొండ మీద నిలువవలెను. అంటే దీవెన వచనాలు పలకటానికి గిరిజూము కొండ, శాపవచనములు పలుకుటకు 6 గోత్రాలను ఏర్పరచుకున్నట్టుకు గాను ఏ బాలు కొండను మనకక్కడ చూపిస్తూ ఉన్నారు మోషే. అనగా లేవీయులు
దేవునికి ఇష్టులై దేవుని యందు నిలవబడుటను బట్టి వారి వంశావళి ఏమైనదనగా దీవెనలు ఇచ్చే వంశావళి అయి ఉన్నది. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ఆత్మ జనమై తిరుగులాడుచు దేవుని సన్నిధిలో నిలువబడినటువంటి వారలారా, దేవుని వాక్యం ఎంతో ప్రత్యేకముగా మనల్ని కనపరుస్తున్నది. ఏమిటి అనగా, లేవీయులు అనగా దేవునిని హత్తుకొన్నవారు. ఈ దినము ఆకులో ఉన్న అన్నము నోటికి చేరాలంటే చెయ్యి కావాలి. ఈ చెయ్యి లేనిదే ఆహారాన్ని మనం భుజించలేదు. ఈ ఆహారమును భుజింపనిచ్చుటకు గాను ఈ చెయ్యి ఆహారములో పెట్టబడాలి. ఆ ఆహారమును కలపాలి. ఆ ఆహారమును నోటికి అందించాలి. తృప్తి పరిచేంత వరకు దాని పని అది జరిగిస్తూనే ఉండాలి. అలాగే దేవుని రక్షణ విషయమై దేవుని యొక్క ఆత్మ తృప్తిపడి వరకు ఈ చేయి పనిచేస్తూనే ఉంటుంది. దేవుని తృప్తిపరచుటకు గాను ఈ ఆహారము అనేటువంటి సంఘాన్ని లేక ఆహారం అనేటువంటి దేవుని మహిమను వారు ఏం చేస్తూ ఉన్నారు అనగా దేవుని ఆత్మకు అందిస్తూ ఉన్నారు. సంఘానికి దేవుని యొక్క స్థితిని అందిస్తూ ఉన్నారు లేవీయులు. ఈ దినమున దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా లేవీయుల అంతస్తు ఎంత ప్రత్యేకమో వారు చేశారు. వాళ్ళ తండ్రి అయినటువంటి యాకోబునకు తెలియదు. సంఘములో చేరవద్దు అంటూ ఉన్నారు. ఆఖరికి చెడిపోవుచున్న సంఘాలను బాగు చేయుటకు గాను పాపులుగా ఉన్న గోత్రాలను బహుజన సమూహముగా దేవునిలో దీవెన పరముగా మార్చుటకు గాను ఎవరు ఏర్పరచబడ్డారు అనగా లేవి గోత్రికులే ఏర్పరచబడ్డారు అని చెప్పటములో దేవుని వాక్యము ద్వారా ఏ సందేహము లేదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్టి గోత్రమును అట్టి లేవి అనగా యాజక మహిమను, దేవుని యొక్క బాధ్యతను దేవుని పనిగా వారు చేస్తూ ఈ లోకమునందు దేవుని ఏర్పాటులో వర్తమానములు అందిస్తూ దేవుని నడవడికలో సాగుతూ దేవుని వడంబడికలో నిలబడుతూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని కనపరుస్తున్నటువంటి భక్తులైనటువంటి వారిని మనం ఏం చేయాలి అనగా గౌరవించే వారమై ఉండాలి. వారి యందు నిలబడే వారమై ఉండాలి. వారిని ప్రోత్సహించే వారమై ఉండాలి. వారితో కలిసి పనిచేసే వారమై ఉండాలి. అన్ని రీతిలుగా దేవునిలో మనము సాగినట్లయితే మనం ఏమవుతాం? వారిని దేవుడు ఎలా స్వాస్థ్యం అనుకున్నాడో, స్వాస్థ్యం అని చెప్పారో, మనల్ని కూడా ప్రభు ఏం చేస్తారు? వారి స్వాస్థ్యంగా భావిస్తారు. దేవుని ప్రియబిడ్డలారా, అట్టి భాగ్యము త్రిత్వ దేవుడు మనందరికీ అనుగ్రహింపచేసి దీవించును గాక. ఆమేన్. ధ్యానము చేసుకుందాము. ప్రభు నామముని గణపరుస్తూ ఆయన ఆత్మ పరిశుద్ధ అంతస్తును కలిగి తలంపులోనికి పాపము గాని లోభము గాని మాలిన్యమును గాని రానివ్వక దేవునిలో ప్రత్యేకముగా జీవించినటువంటి లేవీయుల వలె వారి తలంపులు మాకును దయచేయమని ప్రభువునే వేడుకొనండి. మహిమాన్వితుడకు దేవదేవుడు ఈ లోకమునందు లేవీయులను ప్రత్యేకపరచుకున్నటువంటి ఆశీర్వాదములు మాకు కావాలి నాయన. తండ్రి, నీవు ఓర్వలేని దానిని తండ్రి వారు ఓర్వలేరు గనుకే ఆనాడు ఫిలేహాసు ఈటెతో తండ్రి ఆనాడు ఇద్దరిని హతమార్చాడు. 24,000 మంది ఇశ్రాయేలు ప్రజలను దాటి రాబోవు శాపాన్ని ఆ క్రియ తరువాత తండ్రి మీరు ఆపివేశారు నాయన. తండ్రి, ఈ దినాన్న గోత్రముల బాధ్యతను మోసిన అహరోను వంశీకులు ఎంత గొప్పవారో, యాజక పనిగా ఈ దినం ఏర్పాటు చేయబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న యాజకులు తండ్రి నీ యందు స్థిరులే ప్రభువా. తండ్రి, నీ కృప చూపించండి నాయన. భక్తులైనటువంటి పేతురు గారు కూడా ప్రభువా యాజకత్వ బాధ్యతను తీసుకుని లేవీని అంత సంపాదించుకున్నారు ప్రభువా. ఎంతో సుస్థిరమైనటువంటి ఏర్పాటు కలిగి ఉన్నారు ప్రభువా. 3,000 మంది సంఘాన్ని ఏర్పరచుకున్నారు ప్రభువా. ఈ దినము మా బైబిల్ మిషన్ సమిశ్రగూడెము దేవుని మహిమ మందిర సంఘము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. కృప చూపించండి. ప్రతి ఒక్కరిలో కలిగి ఉన్న మాలిన్యాన్ని తుడిచి పెట్టి వేయులాగున ప్రభువా మీరే మమ్మల్ని సంసిద్ధము చేయండి. బైబిల్ మిషన్ యొక్క క్రమములను, బైబిల్ మిషన్ యొక్క క్రియలను మేము తండ్రి లోకమంతా విస్తరింపజేయగలిగి గొప్ప సంఘముగా మేము ఏర్పాటు చేయమని వేడుకొనుచున్నాము ప్రభువా. స్తోత్రములు. ప్రభువునే బ్రతిమలాడుకొనండి ప్రియులారా, ఆయన్నే బ్రతిమలాడుకొనండి. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేరు. ఆయన నామము తప్ప వేరొక ఘనమైన నామము మన యందు ఘనతను తెచ్చిపెట్టదు గనుక దేవునే తలంచుకొనండి, దేవునే తలంచుకొనండి. మీ అనారోగ్యములను మోయువాడు, మీ శారీరక శోధనలను, మీ రోగములను, వ్యాధులను, ఇబ్బందులను, ఆత్మీయ సమస్యలను, లోక సమస్యలను పరలోకములో దేవుని మహిమను పొందుకున్నట్టుకు సిద్ధపడిన ప్రతిసారి
మిమ్మల్ని వెనకగులాగా అపవాది యత్నములను కూడా పరిహారము చేయుటకు దేవుని సాన్నిధ్యములు కన్నీరు కార్చువారు యాజకులే గనుక యాజక సమూహముగా తండ్రి ఏర్పరచుకున్న దేవ, మా దైవజన్య ప్రార్థన మాతో ఉంచండి. మా తండ్రి గారి ఫాదర్ దేవదాసయ్య గారి యొక్క ప్రార్థన మాతో ఉంచండి. మా ఆత్మీయ తండ్రి గారు ప్రభుదాసయ్య గారి ప్రార్థన మాతో ఉంచండి ప్రభువా. తండ్రి మా నాయకులు తండ్రి మైగారైనటువంటి మైగారి యొక్క ప్రార్థన మాతో ఉంచండి ప్రార్థన చేసుకోనండి తండ్రి. బేతేలు గృహవాసుల యొక్క ప్రార్థన మాతో ఉంచండి ప్రభువా. బైబిల్ మిషన్లో మేము ఒక ఉన్నతమైన స్థితిలోనూ ప్రార్థనా పూర్వకముగా సాగే భాగ్యమని మాకు దయచేయమని ప్రభువుని వేడుకొనండి. అట్టి సంఘముగా మేము తయారు చేయబడటానికి మా యాజకునికి గత జ్ఞానమును మీరు దయచేయండి, జ్ఞానోక్తిని మీరు దయచేయండి. మీరే తండ్రి అన్ని విధములుగా తండ్రి ప్రబలింపచేసి విస్తరింపచేసి మహిమ పరచి నీ ఆత్మ చేత నీవే మమ్మెల్లరును నడిపించి దీవించి మహిమ పొందుమని యేసునాథుడును పరిశుద్ధుడును శ్రేష్ఠును సర్వకృపానిధి అయిన యేసు నామములు మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరూ నాతో చెప్పండి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. నీ సత్యమును మాకు బయలుపరచుము. ప్రభువైన యేసు నామమున వేడుకొనుచున్నాము, ఆమేన్. నిశ్శబ్దముగా ప్రభువుని చూస్తూ ఆయన్ని కొద్ది నిమిషములు కనిపెట్టుకునండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయువారిని క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్ము శోధనలో నుండి తేకాదృష్టుడు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన. తన పరిశుద్ధ హస్తముల చేత మహిమ అభిషేకము జరిగింపచేసి పరిశుద్ధ ఆశీర్వాద బాధ్యతలను పరలోక మహిమ తండ్రియే లేవీలకు ఏర్పరచి ఘనతను ప్రభావమును మన యందు కనపరుచుచున్న తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభు యొక్క
జన్మ ద్వారా యూదా గోత్రీకునిగా, బోధ ద్వారా లేవియునిగా ఆయన జీవించి దేవుని యొక్క పరిశుద్ధ వార్తను ఈ లోకమునకు అందించి ఆయనే భారమును భరించి శిలువ శిక్ష ద్వారా మనకు రక్షణను గ్రహించిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కృప ఈ దినము చేరి వచ్చిన మనకు పరిశుద్ధ యాజక సమూహము యొక్క సంఘముగా మనల్ని ఏర్పరచి దైవ దీవెనలతో మనల్ని ఆశీర్వదించు పరిశుద్ధాత్మ తండ్రి కానీ సహవాసము కాపుదల నడిపింపు త్రిత్వ దేవుడు కూడి వచ్చిన మీ అందరకును మేలులను అనుగ్రహింపచేసి దీవించును గాక. ఆమేన్. వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, త్వరలో యేసుని కలసి కొని విని దొరలౌదము రండి, నిజముగా దొరలౌదము రండి. సాద్విలాస్. అందరికీ మరణాత మరణాత. ప్రతి ఒక్కరు ప్రభు పేరిట నుదుటి మీద సిలుగుతులు వేసుకున్న యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, కలువ రక్తమే జయము. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత.